దేవుడు అందరిని ఒకే తిరిగి ప్రేమించబోతున్నాడు, కానీ మనమే ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం. సేవకుడి మాటకు లోబడకండి, దేవుని మాటకు లోబడండి. హల్లెలూయా. మీరు నాలో నుండి వచ్చి ప్రతి మాట మిమ్మల్ని పరలోక రాజ్యం చేర్చాలని నేను ప్రార్థన చేస్తాను. కానీ మీలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ దేవుడు ఒక మాట అంటున్నాడు. మనం చదువుదాం. సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం నుంచి ఒకసారి తీయండి. సామెతలు 3వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. దయను సత్యమును సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము, వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము. చాలు. ఎలా అంటున్నాయా? దయను, కనికరమును, ప్రేమను ఇవన్నిటినీ మనము ధరించుకోవాలా. కోపం అనేది మనిషిలో ఉండకూడదు. కోపం అనేది మనలో ఉండకూడదు. మనం ఎవరిని నమ్మినాం? జీవముగల దేవుని నమ్మినాం, ప్రాణం పెట్టిన దేవుని నమ్మినాం. మన కొరకు ప్రాణము త్యాగం చేశాడు ఇక్కడ భూమి మీద. నువ్వు పాపములో పడకూడదని, ఈ లోకానుసారమైన జీవితాన్ని జీవించకూడదని, గొడవలు పెట్టుకోకూడదని, కోపాలు పెట్టుకోకూడదని, కక్షలు పెట్టుకోకూడదని, నువ్వు శాంతితో ఉండాలని, సమాధానంతో ఉండాలని, దయను, కనికరమును, సమాధానమును నువ్వు గట్టిగా కట్టుకోవాలని దేవుడు నిన్ను ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. అయినా కోపమే. అది బాగుండదు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎప్పుడైతే నీ జీవితాన్ని దేవునికి ఇచ్చినవా, తిరిగి లోకం వైపు చూడకూడదు, తిరిగి పాతదాన్ని చూడకూడదు. ఒకరోజు ఒక వ్యక్తి బియర్ బార్లో కూర్చుండి బీరు తాగుతున్నాడు. అయితే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు, వేరే వేరే వాళ్ళు అందరూ అక్కడ కూర్చున్నారు. ఈయన మనిషికి వెళ్ళిండి, అక్కడ కూర్చున్నాడు, తాగుతున్నాడు. సడన్గా ఫోన్ వచ్చింది ఆయనకు. ఫోన్ వచ్చిన వల్లే రింగ్ ఎగుతున్నది. ఏంటి తెలుసా? క్రిస్టియన్ పాటలు, దేవుని పాటలు రింగ్ ఎగుతున్నది. తాగిపోతాడు అన్నాడు. పిచ్చోడివా, మంచి దేవుని నమ్మిన వీడికి వచ్చి తాగుతున్నావు అని అన్నాడు. నాలుగు ముఖం వేశాడు. ఇంకొకటి అన్నాడట, క్రైస్తవులు తాగరు కదరా భయ్, నువ్వెందుకు తాగుతున్నావు వీడికి వచ్చి అని అన్నాడట. ఎంత దేవుని అవమానపరుస్తున్నారు చూడండి ప్రజలు. బాప్తిసం తీసుకొని మార్చబడి దేవునికి మీ హృదయాన్ని ఇచ్చి సొంత రక్షకునిగా చేసుకొని మరలా ఎలాంటి జీవితం అవుతుంది? అది పంది జీవితమే కదా. అలా కాకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ అయినా అదే కావాల మనసులకు. సంతోషం ఏది? అదే. ఆనందం ఏది ఇస్తుంది? అదే. డబ్బు నిన్ను బ్రతికించడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్క రోజులా ఒక్క ఇంజెక్షన్ డాక్టర్ వేస్తే దాదాపుగా 35,000 ఇంజెక్షన్ ఉన్నది, 50,000 ఇంజెక్షన్ ఉన్నది. మా తమ్మునికి 75,000 ఇంజెక్షన్ వేయించిన. బ్రతికిండా? బ్రతకలే. ఒక్క 5 రోజుల్లో నీ సంచి కాలైపోతాను సంపాదించింది. కానీ దేవునికి ఇష్టమైనది ఉంటే నీ బ్యాంకులో 1 రూపీస్ లేకపోతే నీకే రోగాన్ని రానియడు. హల్లెలూయా. నువ్వు వేసే కానుక నువ్వు బ్యాంకులో వేస్తున్నావు, సేవకుడు కాదు ఇచ్చేది. నువ్వు విత్తే ప్రతి విత్తనము పరలోకంలో భద్రంగా ఉంటుంది. ఆ బ్యాంకులో వేసిన వాని డబ్బు తుప్పిపట్టది, చదలు పట్టదో. అది నువ్వు సంపాదించుకోవాలి దేవుని దగ్గర. పరలోకమందున్న దేవుడు ఏమంటాడు తెలుసా? బిడ్డలారా, మీరు ఒక్కరు నశించిపోకూడదని అంటాడు. నేను నా సొంత కుమారుని పంపిన కారణం ఏంటిదంటే మీరు నశించిపోకూడదని. మంచి తెలివి కలిగి ఉండండి రా అని అంటున్నాడు. నో,
ఇంకొక మాట చదువుకుందాం. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకోను. హల్లెలూయా. నీ హృదయం అనే పలక ఏది, ఎక్కడున్నది? ఈ హృదయం అనే పలక మీద ఆయన మాటలు గట్టిగా ఉంచుకోవాలన్నట. నీ జీవితాన్ని దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు నీ హృదయం అనే పలక మీద రాసిస్తాడు, ఈమె నా బిడ్డ, ఈ కుమారుడు నా కుమారుడు, ముట్టడానికి నీకు అధికారం లేదంటాడు. అన్నాడా లేదా? యోబును శ్రమ పెట్టడానికి సాతాను గడొచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడో, ప్రాణం తీసే అధికారం నీకు లేదు. శ్రమ పెట్టు, నన్ను జ్ఞాపకం చేయకుండా చేస్తావా, నీతోనైతే చేయి అన్నాడు. బ్రదర్, హల్లెలూయా. నన్ను విడిచిపెట్టట్టు చేస్తావా, చెయ్యి, నీతోనైతే. ఛాలెంజ్ చేసిండు, పో నా భక్తుని దగ్గరికి వెళ్ళాను అన్నాడు. ఈరోజు మన మందిరంలో ఒకవేళ రోడ్డు దాటంగా ఏదన్నా అయితే ఆ రోజు మందిరంకి వెళ్ళొచ్చి నువ్వు అయినా యాక్సిడెంట్ అయిందా? ఆ రోజు 1000 రూపాయలు ఇచ్చిన అయినా యాక్సిడెంట్ అయిందా? ఎక్కడ దేవుడే అని భర్త, ఎక్కడ దేవుడే అని భార్య. మేము రామయ్యమ్మకి ఏం చేసిండు దేవుడు? మరి యోబు జీవితంలో పూర్తిగా ధ్వంసమైపోయింది. ఆయన ఇచ్చింది, ఆయన తీసుకువెళ్ళండి. హల్లెలూయా. అంతము వరకు నీ ఆత్మ ఆయన కొరకు ప్రయాసపడాల. అదే అంటున్నాడు, నీ హృదయం అనే పలక మీద దేని రాసుకోవాలా? దేవుని మాటలను. హల్లెలూయా. ఇంకా చదువు బ్రదర్, 4వ వచనం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. చాలు. హల్లెలూయా. నువ్వెప్పుడైతే దేవుని మాటకు లోబడి నడిచి నీ జీవితాన్ని దేవునికి ఇస్తే, మనుషుల దయాంది దేవుని దయాంది నువ్వు మంచివాడవని అనిపించుకుంటావు. మంచితనాన్ని ఇక్కడ విడిచిపెట్టాలా, చెడుతనాన్ని కాదు విడిచిపెట్టేది. మనం వెళ్తూ మంచి జీవితాన్ని ఇక్కడ విడిచిపెట్టాలా. యేసు ప్రభువు చనిపోయినాడు, తిరిగి లేచి వెళ్ళిపోయాడు. కానీ ఏమి విడిచిపెట్టి వెళ్ళిపోయినాడా? చెడుని విడిచిపెట్టిపోయిందా? మంచిదాన్ని విడిచిపెట్టాడు. మంచిదాన్ని నువ్వు అనుభవించు, చెడును విడిచిపెట్టాను అన్నాడు. వాక్యములో చెడు ఉన్నది, మంచిది ఉన్నది. ఉన్నదా లేదా? వ్యభిచారం ఉన్నది, కానీ నువ్వు చేయకూడదని ఉన్నది. చేసిన వానికి శిక్ష ఉన్నది, నువ్వు చేయకూడదని ఉన్నది. నమ్మరు ప్రజలు. ఒక మంచి మాటలు దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు పాపములో పడకూడదనే చెప్తున్నాడు. సొలొమోను గురించి ఎందుకు చెప్పాడు దేవుడు తెలుసా? నీతిమంతుడే కానీ పడిపోయాడు. అది కూడా రాసి ఉన్నది. ధనవంతు పోయింది, తెలివిమంతుడే కానీ ధనవంతు పోయింది. దేని కొరకు? విగ్రహాల గుళ్ళు కట్టించినాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు విడిచిపెట్టాడు ఆయనను. అలా విడిచిపెట్టకూడదంటే, అలా నీవు దేవుని దగ్గర ఉండాలంటే, నీ హృదయం అనే పలక మీద దేవుని మాటలను రాసుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. చాలు. నీ తెలివిని, నీ జ్ఞానమును అస్సలు ఆధారం చేసుకోకూడదు. నీ స్టడీని, నీ బుద్ధిని, నీ జ్ఞానమును ఆధారం చేసుకున్నవా, పనికిరాదు బిడ్డ, పనికిరాదు. నీ యొక్క జీవితంలో ఆయన విశ్వసిస్తే, ఆయన నీ జీవితంలో ప్రవేశిస్తే, ఆయన నీకు మార్గం చూపెడతాడు. హల్లెలూయా. ఆయన నీకు ఇచ్చే మార్గం ఎలాంటి తెలుసా? మంచి మార్గం ఇస్తాడు. ఎందుకు తెలుసా? నువ్వు వేయినాక కూడా నీ గురించి సాక్ష్యం చెప్పాలి ప్రజలు. నువ్వు భూమిని విడిచిపెట్టి, నీ ఇంటిని విడిచిపెట్టి, నీ పిల్లల్ని విడిచిపెట్టి ఒక రోజు వెళ్ళినప్పుడు
నీ సాక్ష్యము తరతరములు ఉండాలా. హల్లెలూయా. అది దేవుని ప్రణాళిక. చేయగలుగుతున్నాం ఈరోజు మంచితనాన్ని, అనుభవించగలుగుతున్నామా మంచి మార్గాన్ని? అనుభవించాలి. నా తెలివి ఉన్నది, నా జ్ఞానం ఉన్నదని ముందుకు సాగితే పడిపోతాం. సొలొమోను పడిపోయాడు, దినదినము కుంగిపోయాడు. రాజులు, అధికారులు ఎంతో ప్రేమించినారు ఆయనను, కానీ పడిపోయాడు. ఆస్తంతో పోతున్నది. దేవుడు దూరం అయితే ఏమవుతుంది? అన్నీ పోతాయి. దేవునికి సమీపంగా ఉంటే అన్నీ సమకూర్చబడతాయి. ఈ జీవితం ఏ పాటిది? కొద్ది దినములు మాత్రమే కనిపిస్తుంది. నీళ్ళ మీద బుగ్గలాంటి మన జీవితం తెలుసా? ఇప్పుడే కనిపించిండ్రా బ్రదర్, ఇప్పుడే కనిపించిండు అని అంటారు. క్షణంలో ఏమైపోతుందో తెలదు. దీని కొరక మనం ప్రయాసపడేది. ఆయన దగ్గర మనము నమ్మకాన్ని పొందాలా, ఆయన మనం నమ్మాలా, ఆయన మన మీద విశ్వాసం పెట్టాలా. ఇది నిజమైన దేవుడు బిడ్డలని నమ్మకం లేదు. మనం ఎన్నోసార్లు చూస్తూ ఉంటాము, ఇంకెప్పుడు వస్తుంది నాకు మేలని, ఇంకెప్పుడు వస్తుంది ఆశీర్వాదం అని. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు ప్రార్థన చేసిన వారు ఉన్నారు బైబిల్లో. కొన్ని దినములు వేసి ఉన్నారు మోకాళ్ళ మీద ఉండి. అప్పుడు దేవుడు మంచి అనుభవం ఇచ్చినాడు. యేసేపు పుట్టినది మొదలుకొని, ఓ నాకు ఇది చూపెట్టిండు దేవుడు, అది చూపెట్టినని ఎన్ని కలలు చెప్పినా ఎవరు నమ్మలే. శరసాలలో వేసి ఎంతో బలహీనపరిచినారు ఆయన, కానీ ఆయన నమ్మకాన్ని పోగొట్టుకోలే. హల్లెలూయా. పడిపోలే. కారణం ఏంటి తెలుసా? హృదయం అనే పలక మీద ఆయన రాసుకున్నాడు. ఈరోజు నీవు రాసుకోవాలా. నీ జీవితాన్ని ఒక్కసారి దేవునికి ఇచ్చినావంటే ఈ మాటలు హృదయం అనే పలక మీద ఖచ్చితంగా ఉండాలా. నేను సాతానుగాడు అటకం చేయకూడదంటే, నీ కుటుంబాన్ని అటక్ చేయకూడదంటే, నీ జీవితాన్ని తీర్మానం చేయకూడదంటే నీవు హృదయం అనే పలక మీద ఆయన మాటలు ఉండాలా. హల్లెలూయా. ఇంకొక మాట చదువుదాం. నీ ప్రవర్తన అంతటి యందు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలు. ఎప్పుడో ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడే. నేను చెప్పాను, ఫోన్లు సైలెంట్. ఒప్పుకుంటురా? అందరు ప్రార్థన చేయండి. నాకు రాదు. కొంచెం వాక్యం చదవండి. ప్రిపేర్ కాలే, చదవలే. ఈ బుద్ధి లేని వాడు ఇక్కడ ఉన్నాడు మీకు సాక్షిగా. హల్లెలూయా. ఈ జ్ఞానం లేనివాడు మట్టివాడు ఇడు మీ ముందు నిలబడ్డాడు. ఎందుకు మమ్మల్ని వాడుకోడు అనే ఆలోచన కలిగి ఉండండి. తోటలలో, వ్యవసాయంలో పడి మునిగినాను. ఎక్కడ దేవుడు విడవడు అని అన్నాను. నాటాడిస్తా బిడ్డ అన్నాడు, ఆడిపించాడు. ఆ శ్రమ మీ కవలకు రాకూడదు, ఆ బాధ మీ కవలకు రాకూడదు. పట్టుకోలేరు. శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోలేమో. అది రాకముందు దేవుడిని తెలుసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఆయన కొట్టిండంటే మనం లేవం. ఎందుకంటే ఆయన మాటకు లోబడండి. లోబడితేనే మీ జీవితంలో సమస్తము చేయగలుగుతాడు. మీ త్రోవలను సరళం చేస్తాడు. ఆగిపోయిన ఎన్నో ఉన్నాయి. మీ జీవితంలో చేసిన ప్రార్థనలు ఫలించలేక ఎన్నో ఆగిపోయినాయి. ఇల్లు కావచ్చు, పిల్లల వివాహం కావచ్చు, పిల్లల భవిష్యత్తు కావచ్చు, లేకుంటే డబ్బు సంపాదించటమో వర్ధిల్లుతలేవేమో, నువ్వు చేసిన పనిలో వర్ధిల్లుతలేవేమో, వచ్చిన కష్టమంతా నాశనం అయిపోతుందేమో, ఎన్నో తెగులు జీవితంలో అనుభవిస్తున్నావేమో. ఇంకా కూడా మీ త్రోవలు సరళమైతలేవు బ్రదర్, సిస్టర్. మీ త్రోవలు ఇంకా 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 అడ్డపు దారిలాగా ఉండిపోతున్నాయి. వాటి నుండి విడుదల కావాలంటే
ఆయనకు లోబడండి. హల్లెలూయా. ఆయన మాటలకు లోబడండి. అప్పుడు ఖచ్చితంగా మీ త్రోవలు తెరవబడతాయి. మీ మార్గం తెరవబడాలంటే, మీ జీవితం బాగా కావాలంటే ఆయన మాటను గ్రహించండి. కొంతమంది ప్రార్థన చేస్తారు సంఘాలలో, అయ్యా మా సంఘం వర్ధిల్లాలంటే డబ్బున్న వారిని నడిపించండి అయ్యా అని ప్రార్థన చేస్తారు. అతనంతా ప్రార్థన చేస్తారు కొంతమంది. అలా కాదో ప్రార్థన చేద్దాం. వాడవడయ్యా మన సంఘం డబ్బు గల్ల కావాలని ప్రార్థన చేయాలా. హల్లెలూయా. మనం వర్ధిల్లితే సేవలు ముందుకు సాగుతాం. మనం అనుభవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన జీవితాన్ని దేవుని చేతిలో ఉంచాలా. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలా. నీవెవరినైతే ఘనపరుస్తావో ఆయన నీ జీవితంలో సమస్తము చేయగలుగుతాడు. ఆయనకి ఏది అసాధ్యము కాదో, ఆయనకేది నాతోని కాదనే మాటన లేదు. ఏమంటాడు తెలుసా? నేను ఆస్తికర్తను అంటాడు. నా దగ్గర ఉన్న ఆస్తి ఎవరి దగ్గర లేదు. హల్లెలూయా. ఒక ధనవంతులు వచ్చాడు, అక్కడ కొన్ని సామాన్లు అక్కడ పెట్టాడు. అన్ని పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తున్నారు. ఫ్రీ, మీరు ఎవరైనా తీసుకుపోరాని అన్నాడు. అక్కడున్న వారు అందరూ మంచి మంచి ఫ్రిడ్జ్, కూలర్స్, ఎన్నో సామాన్లు ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు ఎత్తుకుపోయారు. ఒక్కడు బీదస్తుడు వచ్చాడు. వాడికి ఇల్లు లేదు ఉండటానికి, తినటానికి భోజనం లేదు. వాడు వచ్చి అక్కడ కూర్చుని చూస్తున్నాడు. రాజు అంటాడు, నువ్వెందుకు తీసుకెళ్తలేవురా? వాళ్ళు పరిగెత్తుకుంటూ చచ్చుకుంటూ బ్రతుకుంటూ ఎత్తుకొని పోతున్నారు. ఎవడంగల వాడు, నువ్వెందుకు తీసుకెళ్తలేవురా అని అడిగాడు. అడిగితే, నాకు ఉండటానికి ఇల్లు లేదు, నేను తీసుకుపోయి ఏం చేయాలా? తినటానికి భోజనం లేదు, నేను తీసుకుపోయి ఏం చేయాలా అని అన్నాడు. అరే, ఇవన్నీ తీసుకుపోయి అమ్ముకుంటా నీకు ఎన్నో డబ్బులు వస్తాయంటే, నాకు అవసరం లేదన్నాడు. మరి నీకేం కావాలరా ఇంకా అని అడిగాడు. ఆడంటాడు, వీళ్ళందరికీ తెలియలేదయ్యా అని అన్నాడు. ఏమి నాకు అట్లా అంటున్నావు అని అంటే, ఇది కొద్ది దినములదయ్యా ఇల్లు తీసుకెళ్ళేది. 2 ఏళ్ళు ఆగి ఫ్రిడ్జ్ ఖరాబ్ అవుతుంది, 1 సంవత్సరం ఆగి కూలర్ ఖరాబ్ అవుతుంది. ఎన్నో డబ్బులున్నా ఏదైనా తినే తిండి పట్టుకుపోయినా కొన్ని రోజులు మట్టుకే తెలియలేదు వీళ్ళకో. కొన్ని దినముల కొరకు వెళ్ళి పరిగెత్తుతున్నారు అన్నాడు. రాజు కళ్ళు తెరిచి చూస్తుంటున్నాడు. ఏమిరా, మరి నీకేం కావాలన్నా? నాకు కావలసింది నీ దగ్గర ఉన్నది ఇస్తావా అని అన్నాడు. నువ్వేది అడిగిన ఇస్తా, తీసుకోరా, ఇప్పుడు అంతా ఇది వెళ్ళిపోయింది, ఇంకేదైనా నా దగ్గర కనిపించి తీసుకోరా అన్నాడు. రాజు ఏమంటాడు తెలుసా? మాట తప్పవు కదా, మాట ఇచ్చి తప్పవద్దు. ఒరే, పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు నేను మాట తప్పలేను అన్నాడు. పక్కన పక్క ప్రజలందరూ చూస్తుంటున్నారు. చూస్తున్నప్పుడు ఆయన ఏమడిగాడు తెలుసా? నీవు నాకు కావాలా? హల్లెలూయా. నీవు నాకు కావాలా? నీవు నా ఇంటిలోనికి రావాలా? నాతో భోజనం చేయాలా? అప్పుడు రాసన్నాడు, ఓకే వస్తానన్నాడు. రాజు వస్తానని మాట ఇచ్చాడు. అప్పుడు ఆయన వెళ్ళాడు ఇంటికి. రాజు వెళ్ళక ముందే ఇల్లు కట్టబడ్డది. రాజు వెళ్ళక ముందే రోడ్డు వేయబడ్డది. రాజు వెళ్ళక ముందే ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ సమకూర్చబడ్డాయి. రాజు వెళ్ళక ముందే సమస్తం అక్కడ కలిగింది. ఎందుకు? ఒక రాజుని ఇంటిలోనికి రావాలంటే అన్ని కావాలి కదా. పరమ తండ్రిని ఇంటిలోనికి రావాలంటే నీకున్నదంతా ఇవ్వాలి కదా. ఆయన దగ్గర ఏది ఉన్నదో అది నీకు ఇస్తాడో. హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని నువ్వు కలగాల. డబ్బును కోరలేదు ఆయన, ధనమును కోరలేదు. ఎవరిని కోరినాడు? దేవుని కోరు. దేవుడే నీలో ఉంటే సమస్తము చేయగలుగుతాడు. హల్లెలూయా. ఏదైనా చేయగలడు. ఎట్లున్నది? హల్లెలూయా. ఆయన వస్తే మారిపోతుంది. అవునా కదా బ్రదర్? ఆయన నీకు కావాలా, అందుకే ఆయనకు లోబడాలా. ఆయనకు లోబడి నువ్వు నడిస్తే నీ జీవితం బాగుంటుంది. ఇంకొక మాట, నేను జ్ఞానిని కదా అని
హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు అన్నాడు దేవుడు? నీవు జ్ఞానివని అస్సలే అనుకోవద్దు. జ్ఞానమిచ్చేవాడు అయినా, తెలివినిచ్చేవాడు అయినా. మీరు చూడండి, స్టడీకి పిల్లలను పంపిస్తాం. వాళ్ళు స్టడీ చేసినప్పటికీ ఎగ్జామ్ అప్పుడు, దేవుడా నా కొడుకు నంబర్ 1 రావాలా, క్లాస్ ఫస్ట్ రావాలనయ్యా, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలనయ్యా, జిల్లా ఫస్ట్ అయితే నాకు ర్యాంక్ వస్తుందయ్యా అని ప్రార్థన చేస్తాం. కారణం ఏంటి తెలుసా? ఆయన లేకుండా చదువు లేదో, ఆయన లేకుండా విద్య లేదో. నీ తెలివి పనిచేయదు. మరి ఎందుకు విశ్వాసం ఉంచాం? సంవత్సరం అంతా చదువుతున్నాడు కదా, లాస్ట్ ఎగ్జామ్లో సంవత్సరం అంతా చదివి ఎందుకు పాస్ కాడు, నేను ఎందుకు ప్రార్థన చేయాలని అనుకుంటామా? ఏ ఒక్కరు భూమి మీద అనుకోరండి. ప్రతి ఒక్కరు వారి వారి దేవుళ్ళకు పూజ చేస్తారు. కారణం ఏంటిది? దేవుడు మనకు కావాలా. హల్లెలూయా. దేవుడు నీతో ఉంటే ఏమంటే తెలుసా? నేను జ్ఞానిని గదా అని నీవు అనుకోవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వమును కలుగును. నీకు ఆరోగ్యం కలగలనా అద్దా? నీ శరీరానికి ఆరోగ్యం కలగాలంటే దేవునికి లోబడాలా. నీ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రార్థనలో ఎదగాల. నువ్వు చేస్తున్న పనిలో ఆశీర్వదించబడాలంటే దేవునికి సమయాన్ని ఇవ్వాలా. ఇవన్నీ లేక నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే నువ్వు చనిపోయేదాకా పరిగెత్తిన బ్లెస్సింగ్ పొందలేవు. కారణం ఏంటి తెలుసా? నువ్వు దేవునికి దూరం ఉన్నావు. పిల్లలు చూడండి, తల్లిదండ్రి మాట వినక దూరం ఉంటే వాళ్ళు వరదిల్లుతారు. ఎప్పుడన్నా మీరు చూడండి, ఎక్కడన్నా చెడు మార్గంలో నడుస్తారు, తాగుబోతులు అవుతారు, తిండిబోతులు అవుతారు, సిగరెట్కి అలవాటు అవుతారు, గుట్టుకలకు అలవాటు అవుతారు. ఎందుకు? విలువలేదు తల్లిదండ్రిది. తల్లిదండ్రి విలువ ఉన్న పిల్లలు చెడిపోరు. తల్లిదండ్రి మాటకు లోబడ్డ పిల్లలు మంచి మార్గంలో నడుస్తారు. శరీరానుసారంగా పిల్లలే నువ్వు మంచి మార్గంలో నడిపించాలని ఆలోచిస్తే జీవము గల తండ్రి నిన్ను సృష్టించిన వాడు ఎందుకు నిన్ను నడిపించడు? నీకే అంత ఆశ ఉన్నది, నీవే అంత ప్రయాసపడుతున్న పిల్లల కొరకు. ఆయన నీ కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడు తెలుసా? ఏకైక కుమారుని పో వెళ్ళు అని అన్నాడు. అంతే. ప్రాణమైన అర్పించడానికి సిద్ధంగా యేసు ప్రభువు లోకానికి వచ్చినాడు. నువ్వు బాగుండాలని, నీకు నీ ఎముకలకు సత్వ కలగాలని, ఏ రోగము రాకూడదని, నీ జీవితంలో బలంగా ఉండాలని, దైన్యాన్ని సాధించే శక్తి నీకు ఉండాలని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపమును విడిచిపెట్టాలంతే. ఈ లోక సంబంధమైన పాపములను, ఈ లోక సంబంధమైన నేత్ర పాపములను, ఈ లోక సంబంధమైన దేహ ప్రాబ్లమును అన్నిటినీ విడిచిపెట్టాలా. విడిచిపెడితే అతుక్కుంటాడు. నేను మొన్న చెప్పాను, కుమారుడు బురదలో పడి ఉన్నాడు, తండ్రి అతుక్కుంటలేడు, కానీ కడగబడ్డక్క అతుక్కున్నాడు. హల్లెలూయా. కన్న తండ్రే బురదల నుండి లేవట్టుకొని ఎత్తుకోలేకపోయాడు. కారణం ఏంటిది? చేత పట్టుకోపోయి నానేసి బట్టలన్నీ గుడ్డలన్నీ తీసేసి మళ్ళీ వేరే గుడ్డలు వేసుకున్నాక ఎత్తుకున్నాడు. మరి మన జీవితంలో పాపం చేస్తే, దేవునికి విరోధంగా ఉంటే నతుక్కుంటాడా? అతుక్కోడు బిడా. అతుకలేడు, నిన్ను ప్రేమించలేడు. నిన్ను ఎప్పుడైతే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటావో అప్పుడు నతుక్కుంటాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగాడు తిరిగాడు తిరిగాడు, ఎంతో తిరిగాడు. ధనం పట్టుకొని పెళ్ళి తండ్రితో గొడవ పెట్టుకొని పాలు పంచుకొని వెళ్ళి తిరిగినాడు. పందుల పొట్టులకు అయినాక ఆ పొట్టు తింటే కూడా పందులు గుంజుకున్నాయి ఆయన దగ్గర ఉండే. గుంజుకున్నప్పుడు అప్పుడు అంటున్నాడు, నా తండ్రి దగ్గర పని చేసేవారు శ్రేష్టమైన భోజనం చేస్తున్నారు, ఈ బ్రతుకు నాకు ఎందుకు వచ్చి అని అనుకున్నాడు. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, ఆ జాబ్ నిడిచిపెట్టాడా, వచ్చి తండ్రి నన్ను క్షమించమని అడిగాడు, సాకిల పడ్డాడు.
తండ్రి గుండె కత్తుకున్నాడు. ఎప్పుడైతే నీలో మార్పు కనిపిస్తుందో అప్పుడు దేవుడు నిన్ను అత్తుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు పాపము విడిచిపెడతావో అప్పుడు నిన్ను దేవుడు అత్తుక్కొని నడుస్తాడు. ఎప్పుడైతే నీ కుటుంబముతో పాటు దేవుణ్ణి అనుభవిస్తావో, యేసేను సొంత రక్షకునిగా చేసుకుంటావో, నిన్ను అత్తుక్కొని నడుస్తాడు. బిడ్డ, నీ జీవితాన్ని బాగు చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నేను ముగిస్తున్నాను. 8వ వచనం, అప్పుడు ఆరోగ్యమును నీ ఎముకలకు చాలు. ఎప్పుడైతే నువ్వు మార్పు పొందినవో, ఎప్పుడైతే నీ జీవితాన్ని పాతదాన్ని విడిచిపెట్టినవో, కొత్త జీవితం కావాలనుకున్నప్పుడే ఇక నీకు రోగం ఉండదు. నీకు వచ్చే రోగాన్ని తను తప్పిస్తాడు. నీకు వచ్చే నిందల నుండి తప్పిస్తాడు. నీకు వచ్చే బాధల నుండి తప్పిస్తాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు నన్ను ఎరిగినవు బిడ్డ అని అంటాడు. నువ్వు నన్ను పిలుస్తున్నావు బిడ్డ అని తండ్రి ఎరుగుతున్నాడు. నీ ఆలోచనతో ఎరుగుతున్నాడు. నీ హృదయంలో అనుకున్న మాటను ఆయన గ్రహిస్తున్నాడు దేవుడు. ఈరోజు ఎలా ఉన్నావు నువ్వు? మీ కుటుంబాలను మీరు కాపాడుకోవాలి. మీ పిల్లలకు సరి అయిన బాట నేర్పించాలా? తల్లిదండ్రిగా ప్రేమించండి, కోపపడకండి. మంచి ప్రేమ చూపెడితే పిల్లలు మారుతారు. మంచి ప్రేమ చూపెట్టి నువ్వు నడిపిస్తే పిల్లలు బాగా మంచి మార్గంలో నడుస్తారు. ఇక్కడ చూస్తే దేవుని సన్నిధిలో ఇంకొక మాట నేను చదువుతాను. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే, నువ్వేదైతే స్వతంత్రించుకోబోతున్నావో దాని కొరకు మాట్లాడతాడు ఇక్కడ. సంఖ్యాకాండము, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి మనము నిశ్చయముగా మమ్ములను నిశ్చయముగా వెళ్ళుదము, దాని స్వాధీనపరచుకుందుము, దాని మనకు శక్తి చాలును. కాలేబు మోషతో మాట్లాడుతూ ప్రజలను నిమ్మలపరచయ్యా, కేకలు వేస్తున్నారయ్యా. నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. మనము సాధించుకునే దేశమును, మనం స్వతంత్రించుకున్న దేశమును అనుభవించాలంటే వీళ్ళు అందరూ నిమ్మలము కావాలా? హల్లెలూయా. నీ కుటుంబము శాంతముతో ఉంటే, సమాధానముతో ఉంటే, కోపము లేక ఉంటే నువ్వు దేవుని రాజ్యంను స్వతంత్రించుకుంటావు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ లైఫ్ టర్న్ అయిపోవాలి ఒక్కసారిగా. నేను ఇన్ని దినములు నిన్ను ఎరగకుండానయ్యాని నువ్వు తెలుసుకోవాలా. ఎందుకంటే కాలేబు మోషతో మాట్లాడుతున్నాడు. మోషే దేవునితో మాట్లాడినవాడు, కానీ కాలేబు త్రోవసి పెడుతున్నాడు. ఈ ప్రజలు అరవకుంటే చెయ్యో, నిమ్మలపరచు. నీ కుటుంబము యజమానుడిగా ఉంటే నీ కుటుంబాన్ని నిమ్మలపరచు, సమాధానపరచు, శాంతిపరచు. ఆ దేశాల్లో మనం ఉండాలంటే, ఆయన రాజ్యములో మనం నివాసం చేయాలంటే, ఆ బంగారం వెండి రాజ్యములో మనము నివాసం చేయాలంటే ఇక్కడ సమాధానం మనకు అవసరము. హల్లెలూయా. శాంతి మనకు అవసరము, నెమ్మది మనకు అవసరము, తగ్గింపు మనకు అవసరము, కోపం ఉండకూడదు. ఇవన్నీ మనం పాటించాలా. ప్రకటన లాస్ట్ నేను ముగిస్తున్నాను. ప్రకటన 3:8, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరుడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని నేను ఎరిగిన బిడ్డ, నీ కొంచెమే భక్తి ఉన్నది, కానీ నా మాటలు వినటానికి నువ్వెన్నడు కూడా వెనుతిరగలేదో. ఎదుగో ఈ రోజు నుండి నీకు తలుపు తీస్తున్నాను. ఏ ధనము నీకు కావాలా, ఏ ప్రేమ కావాలా, నీకు రోగము నుండి విడుదలనా, ఆ తలుపు నీకు తెరుస్తున్నాను. ఎవడు వేయాలో నా తలుపునిగా ఈ దేశంలో నేను తెరుస్తున్న బిడ్డ. నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఈరోజు నీ కుటుంబం కొరకు,
తలుపు తెరవబడి ఉన్నది. నువ్వు ప్రవేశిస్తే, ఈ మందిరం అనే గృహములో నీవు ఉంటే, దేవుని యొక్క హస్తముల కింద నీవు ఉంటే, నీకు తలుపు ఎవడు వేయలేదు, శత్రువు ఎవడు నిన్ను ఆటంకపరచలేదు. ఎందుకంటే ఆ తలుపు దేవుడే తెరిచి ఉన్నాడు. హల్లెలూయా. నీ అప్పుల తలుపు మోయబడ్డదా? దాన్ని తెరిచి తీర్చబోతున్నాడు. నీ రోగం అనే తలుపు వేయబడ్డదా? దాన్ని తీర్చి తెరవబోతున్నాడు. ఈరోజు నమ్మండి. ఇదే దేవుడి యొక్క యేసయ్య 41:13 41:13 నీ దేవుడనైన యెహోవానగు నీ దేవుడనైన యెహోవానగు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా. ఎవరు కుడి చేతి పట్టుకుంటున్నాడు? దేవుడు నీకు సహాయం చేయాలని, నీకు సహాయం చేయాలని. ఎవడో నువ్వు తలుపు వేస్తున్నాడు ధనం రాకుండా, ఎవడో నువ్వు చేస్తున్న పనులు అడ్డంగా చేస్తున్నాడు, ఎవడో నిన్ను లేవనీయకుండా చేస్తున్నాడు, శత్రువులు బాణాలు వేస్తున్నారు, కానీ నీ చేతు పట్టుకుంటున్నాడు. నీ కుడి చేతు పట్టుకొని నడిపిస్తాడు. హల్లెలూయా. నడక నేర్పించే దేవుడు ఆయన. ఎప్పుడు నువ్వు సమాధాన పడాలా? నీ హృదయమైన పలక మీద ఆయన మాటలు ఉంచుకోవాలా? పాపం అనే లోకములో జీవించకూడదు. అప్పుడు నీ జీవితం ఆయన చేతిలో ఉంటుంది. ఆయన చేతిలో నువ్వు ఉంటే ఎవ్వడు నిన్ను విడిపించలేడు. హల్లెలూయా. నేను మొన్నొక్క స్థలానికి వెళ్ళాను. ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాను. అయితే ఆ మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కింద పని చేసే వానికి ఎంత విలువ ఉన్నదంటే గసగసగస అనుకుతున్నారు అందరూ. అయితే ఆ మంత్రి దగ్గరికి నేను వెళ్ళి కలుస్తానికి ఆ బిల్డింగ్లకు ఎంటర్ అయ్యాను. అప్పుడు ఆ వాచ్మెన్ అన్నాడు, ఆ మేడం లేదండి, కొంత తర్వాత రండి అని అన్నాడు. సరే అని బయటికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్నాక ఒక్క 5 నిమిషాల తర్వాత ఆ మేడం వచ్చింది. వచ్చినాక వెంటనే నేను వెళ్ళినాక నాకు ఇచ్చిన అడ్రస్, ఆ పేరు అవన్నీ వాచ్మెన్ చూపెట్టినాక సరే వెళ్ళండి అని అన్నాడు. అప్పుడు వెళ్ళాను. వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు నేను గమనించేది ఏంటిదంటే, పదవి ఈమెకున్నది, కానీ ఆమె కిందున్న ఆయనకు పదవి ఉన్నట్టు అక్కడ నిలబడ్డాడు. ఏ అధికారం అండి? ఆమె ఇచ్చింది అధికారమే. ఏమని చెప్పి తెలుసా? ఆయన అడగండి, నా సమయాలు, నా టైమింగు, నా మీటింగ్ డేటు, నేను వచ్చేది పోయేది ఆయనకు తెలుసు, ఆయన అడగండి అని అన్నది. ఆయన అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు ఆయన చేతిలో ఉంటే శత్రువు నీ దగ్గరికి వచ్చినప్పుడు గజగజ వంటాడు. హల్లెలూయా. పరమ తండ్రిని దగ్గర నువ్వు ఉంటే నిన్ను టచ్ చేస్తానికి ఎవరికి అధికారము లేదు. ఆమెను టచ్ చేయగలుగుతాడు ఎవడన్నా? ఆమెను ఎవరు టచ్ చేయలేరు. ఎందుకంటే అక్కడ ఉన్నాడు ఆయన. ఆయనను టచ్ చేసినాక తర్వాత ఆమెను టచ్ చేయాలి. అంటే నీ దేవుడు నీకు అండగా ఉన్నాడు, నేను నిలబెట్టుకున్నాడు. సాతానుడు నిన్ను టచ్ చేస్తే ఆయన టచ్ చేసినట్టే. నీ కన్ను గుడ్డును ముడితే ఆయన కన్ను గుడ్డును ముట్టినట్టే. అందుకే నువ్వు ఆయన దగ్గర ఉన్నావు కాబట్టి నువ్వు భయపడకూడదు. లాస్ట్ మాట, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాట అంటున్నాడు. లాస్ట్ మాట, ఇదిగో నీ దేవుడైన యెహోవా, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను, ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకునము, భయపడకుము అధైర్యపడకుమని నీతో చెప్పి తిని. చాలు. హల్లెలూయా. మన పితరులు ఏ దేశాన్ని అనుభవిస్తున్నారో, ఏ దేశమైతే ఇస్తానన్నాడో ఆ దేశములో మనం నివసించబోతున్నాం. దాన్ని స్వతంత్రించుకోవాలంటే, దాన్ని అనుభవించాలంటే ఇక్కడ దేవునికి లోబడాలా, ఆయన చేతి కింద ఉండాలా, ఆయనను ఘనపరచాలా.
ఆయననే మహిమపరచాలా, ఆయనను స్తుతించాలా. హల్లెలూయా. నీకు ఘనత రావాలంటే ఆయనను ఘనపరచాలా. నీవు ఉన్నతమైన స్థితిలో జీవించాలంటే, బ్రతకాలంటే ఆయనను ఘనపరచాలా. ఈరోజు మాటలు నిరుదయమైన పలక మీద అవిటి రాసుకోవాలి. ఆయన నిన్ను ఏ చేతితో పట్టుకుంటాడట? కుడి చేతితో. నువ్వెక్కడ పడిపోకుండా కుడి చేతితో పట్టుకుంటా అంటున్నాడు. నువ్వు అధైర్యపడకిగా ధైర్యం నుండి రోజు నుండి కొన్ని రాత్రుల నుండి నిద్రలేవు, కొన్ని రాత్రుల నుండి ఏడుస్తున్నారు, కొన్ని రాత్రుల నుండి పనులు కొరకటము, కొన్ని రాత్రుల నుండి శ్రమలు అనుభవిస్తున్నారు మీరు. కానీ దేవుడు ఆ దర్వాజ ఓపెన్ చేసినాడు, శత్రువులు నలగగొడుతున్నాడు. హల్లెలూయా. ఈ రోజు నుండి నమ్మండి, మీకు రోగాలు ఉండయి, మీ దేహానికి ఆరోగ్యం ఇస్తున్నాడు. ఈ మాటల చేతనే నమ్మిన వారికి ఇవన్నీ జరుగుతాయి. హల్లెలూయా. నమ్ముతున్నారా? వచ్చే ఆదివారం ఖచ్చితంగా అడుగుతా. దేవుడి మాటల్లో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కొన్ని నిమిషంలో దేవుడితో ఈరోజు నాతో మాట్లాడిన అన్నవారు మోకరించి, ప్రభువా నేను ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకుంటానని ప్రార్థన చేయండి. ఒక 2 నిమిషాలు. ప్రభువా ఈ రోజు నుండి నీవు నాతో మాట్లాడావు, నా కుడి చేయి పట్టుకొని నడిపిస్తానన్నావు, నా హృదయమైన పలక మీద నీ మాటలను రాసుకోమన్నావు తండ్రి. నేను రాసుకుంటున్నాను. ఇక శ్రమ దినములు నాకు అవసరం లేదయ్యా. నాకు మంచి జ్ఞానమునివ్వండి, తెలివినివ్వండి, వివేకమునివ్వండి, ప్రేమించే గుణమునివ్వండి అని ప్రార్థన చేయండి. అవన్నీ నాకు నేను దట్టిలాగా కట్టుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. ప్రభువా ఈరోజు నేను పాపినయ్యా, ఈరోజు వరకు నేను నీకు దూరముగా ఉన్నానయ్యా, ఈరోజు వరకు నేను నిన్ను ఎరగలేక ఉన్నానయ్యా అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడినాడు. ప్రియమైన దేవుని బిడ్డలా, దేవుడి రోజు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడి రోజు నీ కుటుంబాన్ని బాగు చేయబోతున్నాడు. దేవుడు నీ రోగాలను విడుదలివ్వబోతున్నాడు. నీ దేహానికి సత్తువునివ్వబోతున్నాడు, స్వస్థత ఆరోగ్యమునివ్వబోతున్నాడు. నమ్ముతున్నవా ప్రియ దేవుని బిడ్డ? నిన్ను వర్ధిల్ల చేయబోతున్నాడు. ప్రభు నందుని విశ్వసిస్తే, ప్రభు నందు నువ్వు నమ్మకం వస్తే, ఈ రోజు నుండి నీ లైఫ్ టర్న్ అవుతుంటున్నది. మంచి మార్గములు నడబోతున్నావు. నీకు మంచి నిద్ర ఈరోజు దేవుడు ఇవ్వబోతున్నాడు. మంచి ఆరోగ్యము దేవుడు ఇవ్వబోతున్నాడు. చెడు కళల నుండి నీకు విడుదల అవబోతున్నది. ఈరోజు చెడు ఆలోచనల నుండి నీకు విడుదల అవబోతున్నది. నువ్వు నమ్మితే నీ దేహానికి ఆయన ఒక వస్త్రం ఇచ్చినాడు. అదే పట్టు వస్త్రముగా నువ్వు నీకు వేస్తుంటున్నాడు. నిన్ను కాపాడే దేవుడు ఆయన. ప్రభువానికి స్తోత్రములయ్యా. ఈరోజు మాట్లాడిన ప్రతి మాట నీ బిడ్డల జీవితంలో ఫలింపచేయమని, నీ రాకట వరకు సిద్ధపడి ఉండే అట్టి కృప దయచేయమని, ఇక పాపలోక దేశాన్ని చూడకుండా నీ దేశాన్ని స్వాధీనపరచుకున్నటకు నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు. యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.